హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 3712 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయ్యింది. 11వ తారీఖు వరకు ఉంది, జూలై 11వ తారీఖు వరకు. దీనికి సంబంధించి ఎగ్జామ్లో ముందు మనం ఏ సెక్షన్ని అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ ముందు పాటించవలసిన టిప్స్ ఏంటి అనేవి ఒకసారి చెప్తాం. ఈ టిప్స్ కనుక పాటించినట్లయితే కొంచెం స్కోర్ ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మీకు అర్థమైందా? అంటే మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. సో మరి ఆ టిప్స్ ఏంటి, అలాగే ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి అయితే ఇప్పుడు చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. నేను ఈ వీడియో చేసే టయానికి ఫస్ట్ షిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఒకసారి అయితే చూడండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి జీకే అండ్ జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్లు 200 మార్కులు. టైం వచ్చేసి 1 గంట సమయం అయితే ఇస్తారు. ఓకే, 100 క్వశ్చన్లకి గంట సమయం అంటే చాలా టైం మేనేజ్ చేసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? అలాగే ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ విషయం వచ్చినట్టయితే 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్కి నీకు 2 మార్కులు. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే నీకు 2 మార్కులు. అదే తప్పు అయిందంటే 0.5. 2 తప్పులు చేస్తే 1 మార్క్ కట్టు, 4 తప్పులు చేస్తే 2 మార్కులు కట్టు. అర్థమైందా? 4 క్వశ్చన్లు తప్పులు చేస్తే 2 మార్కులు కట్టు. సో ఇలా నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్లో మీరు టైం మేనేజ్ చేయాలంటే ఎగ్జామ్లో ముందు ఏమేమి అటెంప్ట్ చేయాలనేది ఒకసారి చూసుకుందాం. ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలనేది. మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉండదు, సెక్షనల్ వైజ్ టైమింగ్ ఉండదు. ఇది ఒక బెనిఫిట్. అర్థమైందా? మీకు సెక్షనల్ వైజ్ టైమింగ్ లేకపోతే మీరు ఏ సెక్షన్ అయినా ఓపెన్ చేసుకుని మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అదే సెక్షనల్ వైజ్ టైమింగ్ ఉందనుకోండి, ఫస్ట్ అర్థమెటిక్ ఓపెన్ అయితే అర్థమెటిక్ చేసిన తర్వాతే రీజనింగ్కి వెళ్తారు. సో మనకు అలాంటి అవకాశం అయితే లేదు కదా అర్థమెటిక్ వీటిలో సిహెచ్ఎస్ఎల్లో. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత జీకే అండ్ జిఎస్ని అయితే అటెంప్ట్ చేయాలి. అర్థమైందా? ఎందుకనంటే జీకే అండ్ జిఎస్కి పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు బిట్ తెలిస్తే పెడతారు, లేదంటే స్కిప్ చేసేస్తారు. ఓకే, ఇక ఇంగ్లీష్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ ముందు ఒకసారి గమనించండి. మీకు తెలిసిన బిట్ మాత్రమే పెట్టండి, తెలియదైతే వదిలేయండి. వాటి గురించి లాస్ట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అటెంప్ట్ చేయండి సెకండ్. అర్థమైందా? ఈ ఇంగ్లీష్ కూడా ఏంటంటే గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది, తర్వాత కాంప్రహెన్షన్ అయితే ఉంటుంది. ఆ కాంప్రహెన్షన్ వచ్చేసి ఈ మధ్యన మ్యాక్సిమం క్లోజ్ టెస్ట్ ఇస్తున్నారు. ఏంటంటే ప్యాసేజ్ అనేది అడగట్లేదు ఎక్కువ. ఓన్లీ ఫేజెస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫేజ్ 12 దానికి మాత్రం ప్యాసేజ్లు అడిగారు. అలాగే మొన్న సిపిఓ కూడా అడిగి ఉండొచ్చు. ఓకే, మీకు ఏంటంటే ఇంగ్లీష్ కూడా అంతే. మీకు గ్రామర్ రూల్స్ తెలిసినంత వరకు మీకు బాగానే ఉంటుంది, చేసుకుంటారు. అలాగే వొకాబులరీ కూడా అంతే, మీరు చదువుకున్నంత వొకాబులరీ అయితే. ఏవి యాంటనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ అవి. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రీజనింగ్. ఓకే, మీకు ఈ బిట్లన్నీ తెలుసుంటాయి, పెట్టేస్తారు, తెలియదు ఆపుతారు. థర్డ్ వచ్చేసి రీజనింగ్కి వచ్చేసి పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. రీజనింగ్లో మీకు 25 క్వశ్చన్లు ఉంటాయి కదా టోటల్గా. 25లో మీకు తెలిసిన అన్నీ పెట్టేయండి ముందు. ఒకసారి అన్నీ రౌండ్ వేసేయాలి. అర్థమైందా? మీకు తెలిసిన బిట్టల్లా పెట్టేయండి, తెలియంది ఆపండి. మీరు ఫర్ సపోజ్ రీజనింగ్లో ఒక్కోటి ఉంటాయి, అవి చేస్తే 2-3 మినిట్స్ టైం పట్టిద్ది. బట్ ఏంటంటే ఆన్సర్ వస్తాయి. అలాంటి వాటికి మీరు ఏం చేస్తారంటే వాటిని ముందే మీరు అటెంప్ట్ చేసుకోకూడదు, తర్వాత అటెంప్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు 25 బిట్లలో ఏ 12వ బిట్టో 13వ బిట్టు కాడ ఉన్నారనుకోండి, ఈ బిట్టు మీకు తెలుసు. ఓకే, ఆన్సర్ చేస్తే వస్తుంది. బట్ 2-3 టైమ్స్ అదే 2-3 మినిట్స్ టైం అనేది పట్టిద్ది. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ బిట్ని ఆపాలి. అర్థమైందా? ఎందుకంటే మిగిలిన బిట్లు ఉన్నాయి కదా, 14, 15, 16, 17, 18 ఇలాగా 25 వరకు. వాటిల్లో కూడా చాలా ఈజీ వచ్చి ఉంటాయి. ఓకే, వాటిని మీరు కవర్ చేయలేరుగా. ఇక్కడే 2-3 మినిట్స్ టైం వేస్ట్ చేసేస్తే ఒక బిట్కి, వాటిని మీరు కవర్ చేయలేరుగా. అందుకని మీరు ఏంటంటే ఎక్కువ టైం టేకెన్ చేసేవన్నీ ఆపాలి. అర్థమైందా? మీకు ముందు అన్నీ వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫోర్త్ వచ్చేసి అర్థమెటిక్లో కూడా అంతే. తెలిసిన బిట్టల్లా చేసేయండి, తెలియని బిట్టల్లా ఆపండి. ఓకే, టోటల్గా మీకు వచ్చేటప్పటికి 45 నుంచి 50 నిమిషాల్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, జీకే అండ్ జిఎస్, ఇంగ్లీషు ఇవన్నీ ఒకసారి కవర్ చేసేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఒక 15 మినిట్స్ టు 10 మినిట్స్ టైం అయితే ఉంటుంది కదా, ఏదైతే రిమైనింగ్ మనకి మొత్తం 1 అవర్ కదా. ఈ 15 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఏదైతే మామూలుగా టైం ఉందో ఇప్పుడు తెలియని వాటి గురించి చేయండి. ఓకే, మీకు ఏంటంటే మ్యాక్సిమం జీకే అండ్ జిఎస్ ఇంగ్లీష్లో ఇంకేం చేయలేరు నాకు తెలిసినంత వరకు. చేస్తే రీజనింగ్ అర్థమెటిక్లోనే చేయాలి. ఎందుకంటే జీకే అండ్ జిఎస్ మీకు నిజంగా తెలుసుంటే ఆ టైంలోనే అటెంప్ట్ చేసేస్తారుగా. ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడే మీరు అటెంప్ట్ చేసేస్తారుగా. సో జీకే అండ్ జిఎస్ అంటే ఏంటంటే మీకు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదనే ఉంటుంది. కానీ
మీకు నాలెడ్జే అండి మెయిన్. మీరు ఎంత చదువుకుంటే అంత జీకే అండ్ జిఎస్. ఓకే, మీకు మ్యాక్సిమం వీటిని ఏం కదపరు. థర్డ్ వచ్చేసి మీకు ఏదైతే మిగిలిన టైం మిగులుతుందో ఈ 10-15 నిమిషాలు, నాకు తెలిసినంత వరకు మీలో చాలామంది రీజనింగ్ అర్థమెటిక్కే కేటాయిస్తారు. సో వాటికే కేటాయిస్తుంది. మీకు ఏ బిట్ అయితే తెలియలేదో ఆ బిట్ మీకేంటంటే మళ్ళీ ఆ బిట్ నాకు అసలు చేద్దాం అనుకున్న రాదు అనే బిట్లు అయితే వదిలేయండి. ఏదైతే చేస్తే వస్తుంది ఆన్సర్ అనుకున్న బిట్లు మాత్రమే చేయండి. అర్థమైందా? సో టోటల్గా టైం అయితే ఇలా కేటాయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్లో పాటించవలసిన టిప్స్ గురించి ఒకసారి చూసుకుందాం. మీకు ఏంటంటే ఈ టిప్స్ అనేవి ఎక్కువగా రీజనింగ్లోనే యూజ్ అవుతాయి. ముందుగా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందు రఫ్ పేపర్ అయితే ఇస్తారు. అర్థమైందా? ఆ రఫ్ పేపర్ మీద మీ పేరు, మీ రోల్ నెంబరు, మీ యొక్క సిస్టమ్ నెంబర్ అవి అయితే రాసుకుంటారు. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే మిగిలిన గ్యాప్ ఉంటుంది కదా 10 నిమిషాల్లో, ఎలాగో రఫ్ పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు వాళ్ళే. సో మీకు ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు వేసుకోండి. ఓకే, 1 2 3 4 ఇలా నెంబరింగ్ అయితే ఇచ్చుకోండి. సో ఇలా ఏబిసిడీలు రాసుకుని నెంబరింగ్ అయితే ఇచ్చుకోండి. అర్థమైందా? మీకు ఇది బాగా యూజ్ అవుద్ది. రీజనింగ్లో వచ్చేసి ఆ లెటర్ సిరీస్ కావచ్చు, లెటర్ ఎనాలజీ కావచ్చు. ఓకే, ఇవి అడిగినప్పుడు ఏబిసిడీలకి ఆల్ఫాబెట్కి సంబంధించి అడిగినప్పుడు మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు టిప్స్ ఏంటంటే ఇవి ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు వచ్చే క్వశ్చన్లు బట్టే ఉంటాయండి. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే క్వశ్చన్లు ఉంటాయి కదా రీజనింగ్లో. ఇప్పుడు ఏంటంటే మీరు సర్కిల్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, మీకు సర్కిల్ అరేంజ్మెంట్ మీద క్వశ్చన్ వస్తుంది. సీటింగ్ అరేంజ్మెంట్లో సర్కిల్ అరేంజ్మెంట్ దాంట్లో చూసుకున్నట్టయితే మీకు ఎంతమందిని అడుగుతున్నారు ముందు. ఓకే, మీకు 8 మందిని అడుగుతున్నారా, మీ ఫిగర్ ఇలా వేయండి. ఓకే, 7గురిని అడిగితే మీరు ఇలా వేయండి. ఓకే, 6గురిని అడిగితే మీరు ఇలా వేయండి. సో మీరు ఇదే చేసుకోవాలి. అర్థమైంది? అది మీరే చేసుకోవాలి. సో మీకు ఎలా అడుగుతున్నారు, పీక్యూఆర్ఎస్లో అడుగుతున్నారా, లేదు ఏబిసిడీలు ఆ ప్రకారం అడుగుతున్నారా అనేది చూసుకోండి. అలాగే లైన్ అరేంజ్మెంట్ అడిగితే సో ఎవరి పక్కన ఎవరు కూర్చున్నారు అనేది కూడా మనకి అది ఇంపార్టెంట్ కాబట్టి ఎంతమంది అనేది కూడా చూసుకోండి. 7గురు కూర్చుంటున్నారా లేదా 6గురు కూర్చుంటున్నారా అనేది. సో సర్కిల్ అరేంజ్మెంట్, లైన్ అరేంజ్మెంట్ ఇవి ఇలా చేసుకోవాలి. అలాగే ఇంకా చెప్పాలంటే నెంబర్కి సంబంధించి నెంబర్ అనాలజీ కావచ్చు, నెంబర్ సిరీస్ ఇవేంటంటే మీకు ఎక్కువగా క్యూబ్స్, స్క్వేర్స్, ఓకే అవి బాగా రావాలి. అలాగే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, ప్రైమ్ నెంబర్స్ కూడా చూసుకోండి. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ వేటి బేస్ మీద అయినా అడగవచ్చు. నెక్స్ట్ నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇవేంటంటే మ్యాక్సిమం వీటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందనేది కనుక్కోండి. ఓకే, 6 నుంచి 10కి డిఫరెన్స్ 4, అలాగే 16 నుంచి 10కి డిఫరెన్స్ 6, అలాగే 16 నుంచి 24కి 8, అలాగే 24 నుంచి 34కి 10, 34 నుంచి 46కి 12. నెక్స్ట్ రాబోయేది ఎంత 14. అంటే 46కి 14 కలిపితే ఎంత 60. అంటే మన ఆన్సర్ 60. సో ఇలా మీరు డిఫరెన్స్ వేసుకుని చేస్తే మీకు చాలా బెనిఫిట్ అయ్యిద్ది. ఇచ్చే క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోండి రీజనింగ్లో. అర్థమైంది? అప్పుడు ఈజీగా స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ అయినా 25 క్వశ్చన్లకు గాను 20 క్వశ్చన్లు ప్లస్ ఆన్సర్ చేయొచ్చు రీజనింగ్లో. ఆ కెపాసిటీ ఉంది రీజనింగ్కి. అర్థమైందా? ఓన్లీ అది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కే పాసిబుల్ అయ్యిద్ది. ఓకే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో స్కోరింగ్ చేసుకునే టాపిక్ ఏమైనా ఉందా అంటే, అదే సబ్జెక్ట్ ఏమైనా ఉందా అంటే రీజనింగ్ మాత్రమే ఎక్కువ స్కోర్ గెయిన్ చేసుకునేది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్ టిప్స్ అయితే ఇవే.